మాకున్న సమస్యలన్నీ కూడా చెప్తా వస్తూ ఉన్నాం. అయినా కూడా మేనేజ్మెంట్ ప్రయోజనపడతా ఉంది. మరి 11/1/2024 తారీఖున గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని సీఎండీలు కూర్చొని చర్చించుకున్న అంశాల మీద మాకు ఏదైతే ఒప్పుకొని ఇస్తామన్నారో అవి ఈ రోజు వరకు కూడా ఆర్డర్ రాలేదు. దాని తర్వాత మళ్ళీ మేము మార్చిలో సమావేశం అయ్యాం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో. అదే మాదిరిగా మాకు జూలై 12 తారీఖు కూడా చర్చించిన పిదపట అందరూ అంగీకరించిన పిదపట మాకు మినిట్స్ రూపంలో ఇచ్చిన పిమ్మట కూడా మా సమస్య పరిష్కారం కాని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి రోడ్డు మీదకి రావాల్సిన కారణాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మేము చెప్పవలసి ఉంటుంది. కాకపోతే ఏది ఏమైనా సరే మా యాజమాన్యం మొండి వైఖరిగా ఉంది కాబట్టి మా యాజమాన్యం మాకుతో ఏదైతే చర్చించి మాకు ఒప్పుకున్నారో మాకు న్యాయమైన కోరికలు సుదీర్ఘమైనటువంటి సమస్యలకు నోచుకోకుండా ఉన్నటువంటి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కూడా మేనేజ్మెంట్ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మీ ద్వారా మేము ఒకటే గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము అందరము కూడా ఉద్యోగులము కార్మికులము పెన్షన్స్ అందరము కూడా సుమారుగా 82,000 మంది ఉన్నాం విద్యుత్ సంస్థలో. మేమందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళలో మొదటి వాళ్ళం విద్యుత్ ఉద్యోగులుగా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతం ఇస్తుంది, చాలా సంతోషం. కానీ మిగతా సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. న్యాయపరమైన సుదీర్ఘమైనటువంటి అంశాలు కూడా దీంతో పొందుపరిచి ఉన్నవి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి, ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలు ఉన్నాయి, రెగ్యులర్ ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలు నియమించడంలో సమస్యలు ఉన్నాయి. అదే మాదిరిగా సమస్యలు రకరకాలుగా ఇబ్బందులతో గురి అవుతూ ఉన్నాయి. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పని సమాన వేతనం అయితేనేమి, విలీనం ప్రక్రియ అయితేనేమి, డైరెక్ట్ పేమెంట్ అయితేనేమి, వాళ్ళకి ఏదైతే 1/4/2022 నుంచి 13/8/2023 వరకు రావాల్సినటువంటి 16 నెలల 13 రోజులకు సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే తక్షణమే వాళ్ళకి ఇవ్వాలని అప్పీల్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈపీఎఫ్ జీపీఎఫ్ పాత పెన్షన్ విధానం ప్రభుత్వంలో ఉంది. మరి దానిని విద్యుత్ సంస్థలో 1/2/99 నుంచి 31/8/2004 వరకు కూడా ఇంప్లిమెంట్ చేయమని దబదబాలుగా మేము అడుగుతా ఉన్నాం. మరి 12/7/2025